JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? అంటే ఆడపిల్లకి రక్షణ లేదా మేడం? ఆడపిల్ల కోసం చేశారా లేకపోతే ఇంట్లో ఏమన్నా తీసుకెళ్ళడానికి చేశారా? ఇది ఎలా కనుక్కోవాలి? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. కూకట్పల్లిలోని దయారగూడ కాలనీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే సహస్రాణి అనే 12 ఏళ్ల పాపను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారు. తల్లి తండ్రి ఇద్దరు రేణుకా కృష్ణ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్. తల్లి వచ్చేసి ఒక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నారు. ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్ అని చెప్తున్నారు. సో వాళ్ళకు ఇంకో బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ పాపకి ఈరోజు స్కూల్లో స్పోర్ట్స్ డే సందర్భంగా హాలిడే ఇచ్చారని, అలాగే ఆ పిల్లోడు మాత్రం స్కూల్కి వెళ్ళాడు. ఆ బాబుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళమని చెప్పేసి లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి క్యారేజ్ కూడా రెడీ పెట్టి వాళ్ళ మదరు డ్యూటీకి వెళ్ళిపోయారు, ఫాదర్ కూడా వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే 12:30 వరకు కూడా బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వకపోయేసరికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని అప్పుడే ఫాదర్ ఇంటికి వచ్చి ఏంటి లంచ్ బాక్స్ ఎందుకు ఇవ్వలేదని వచ్చి చూసేసరికి ఆ పాప ఇదే రూమ్లో విగతక జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితి. బయట లాక్ చేసేసారని చెప్తున్నారు. 4-5 చోట్ల అమ్మాయిని కత్తితోటి ఘాట్లు, చాలా పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి. అలాగే మెడ మీద కూడా కత్తితో కోసేసినటువంటి పరిస్థితి. అయితే కింద నుంచి ఇది 3rd ఫ్లోర్లో ఉంది ఈ బిల్డింగ్. పైన 2 రూమ్స్ పెంట్ హౌస్ లాగా ఉంది, 2 రూమ్స్ ఉన్నాయి. కింద నుంచి 3 ఫ్లోర్స్ వరకు ఎలా వచ్చారు, ఆ వచ్చిన వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. వాళ్ళ మదర్ కూడా మాకు ఎవరితోటి ఏం ఇష్యూస్ లేవు, చుట్టుపక్కల కూడా ఎవరితో ఏం గొడవలు లేవు, చిన్న చిన్న ఏమన్నా పిల్లలు గొడవ పడితే పడుతుండొచ్చేమో కానీ మాకైతే ఏం లేవని చెప్తున్నారు. ఇంకొకటి, ఇందులో లోపల బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ ఏమన్నా పోయినాయా అని చూసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే ఆ పాప చనిపోయిన షాక్లోనే ఉన్నారు అందరూ. నేను ఎప్పుడు రెగ్యులర్గానే ఇలా మా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నా, పైన ఆడుకుంటారు పిల్లలని కూడా చెప్తున్నారు. మరి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేవు. అలాగే ఈ బిల్డింగ్ని ఫేస్ చేసేలాగా ఎదురుగుండా కానీ పక్కకు కానీ ఎక్కడా సీసీ కెమెరాలు కనిపించట్లేదు. ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా కింద కిరాణా షాప్ ఒకటి ఉంది, తర్వాత ఇంకొక పక్కన లేన్లో ఒక సీసీ కెమెరా ఉంది, కానీ అవి రెండు కూడా అదర్ సైడ్ ఫేస్ చేసి ఉన్నాయి. ఇంకొకటి ఇటువైపు ఫేస్ చేసిన ఒక కెమెరా ఉంది, కానీ అది బ్లర్డ్గా కనిపిస్తుంది, దాంట్లో ఏం విజువల్స్ కనిపించట్లేదని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. ఇంకా పూర్తిగా అవన్నీ తీసి చూస్తే ఏమన్నా తెలుస్తుండొచ్చు ఎవరొచ్చారు ఏంటి అనేది. జనరల్గా కింద నుంచి 3 ఫ్లోర్స్ వరకు రావాలంటే కింద ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ దాటుకొని రావాలి. మరి అంత టైంలో కూడా ఎవరు చూడలేదా అనేది అర్థం కాని విషయము. ఇంకోటి, ఆ పాపని ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే మాత్రం ఆ పాపనేమి లైంగికంగా ఎవరు దాడి చెయ్యలేదు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక సమాచారం అయితే అదే ఉంది అన్నట్టుగా అంటున్నారు. అది కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా. బట్ ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాత్రం ఏం తెలియట్లేదు. పోస్ట్ మార్టం కోసం ఇప్పుడు ఆ పాపని మార్చురీకి పంపించారు. అది అయిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం, అంటే ఆమెకి ఏమన్నా లైంగిక దాడి అయిందా, లేకపోతే ఎన్ని చోట్ల చేశారు, ఏం చేశారు అనేది ఇంకా పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే లోపల క్లూస్ టీము ఆల్రెడీ ఇప్పటికే వర్క్ చేస్తోంది. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది క్లూస్ టీము లోపల సర్చ్ జరుగుతుంది, మనం చూడొచ్చు ఆ సర్చ్ను కూడా. సో చూశారు కదా, పోలీసులు క్లూస్ టీము మొత్తం లోపల ఉన్నటువంటి క్లూస్ అన్నిటిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సేమ్ టైము బాడీని కూడా పోస్ట్ మార్టంకి పంపించారు. చాలా దారుణంగా, కిరాతకంగా, అనుమానాస్పదంగా పాపని చంపారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొన్ని వినిపిస్తుంది, ఎంతవరకు నిజమో తెలియదు కానీ చుట్టుపక్కలంతా కూడా గాంజా బ్యాచ్ తిరుగుతుంటారు, వేరే వేరే వాళ్ళు ఎవరెవరో తిరుగుతుంటారు, ఇష్టానికి ఎవరు పట్టించుకోరు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. పోలీసులు కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మాత్రం 100% ఈ అనుమానాస్పద మరణానికి కారకులు ఎవరు, ఏం జరిగింది అనేది మాత్రం క్లారిటీగా, క్లియర్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చానండి. వచ్చేసరికి మాకు ఫోన్ చేసిరు, తెలిసి ఇంకా హడావుడికి వచ్చేసాం అంతే. బాజు కేవీ బేగంపేట. అంటే వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ ఉందని కొంచెం బ్రేక్ ఇచ్చారు. కొంతమందికి ఉంది, ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ కాబట్టి బ్రేక్ ఇచ్చారు.
6th క్లాస్ డి. కోడలు అవుతుంది. చాలా షార్ప్ పాప. నేను 4 రోజుల కిందట మాట్లాడిన. అది తెలీదండి. మీరే తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి, పేరెంట్స్కి న్యాయం చేయాలి. మీరు మీడియా పర్పసే మాకు హెల్ప్ చేయాలి. ఏందనేది మీరు అది మనకు తెలీదండి. మేము ఇప్పుడే వచ్చాం, పైకి కూడా వెళ్ళలేదు. మేము వచ్చేవరకు బాడీని తీసుకెళ్ళారు. నాకు తెలిసి 4 years. వదిన జాబ్ చేస్తుంది, అన్నయ్య మెకానిక్ షాప్ ఉంది, ఉంటారు అట్లా ఉంటారు. ఉంటుంది. స్కూల్ ఏమీ లేదు, మరి ఏం జరిగింది అనేది మనకేం తెలీదు.